పిల్లలు, మీకోసం ఈరోజు ఒక చక్కటి కథా కార్డుని తీసుకొచ్చాను. వరుస క్రమంలో ఇప్పుడు మన సుప్రియ చెప్తుంది, వినండి. సుప్రియ, చెప్పమ్మా. అనగనగా ఒక ఊరిలో ఒక పావురం చీమ ఉండేవారంట. అంటే చీమ ఆకుతో పాటు ఆహారంతో వెళ్తుంటే బరువు మొయ్యలేక నీళ్ళతో జారి పడిపోయి నీటిలో పడిపోయిందంట. అదే చెట్టు మీద ఉన్న పావురం చూసి ఆ పక్కన ఆ చెట్టు మీద ఆకులుంటే ఒక ఆకు తెంపి కిందకి వేసిందంట. వేస్తే అప్పుడు చీమ తన ప్రాణాలు కాపాడుకుంది. ఎలా కాపాడుకుంది? ఆకు సాయంతో. ఆకు మీదకి ఎక్కి కాపాడుకుంటే అప్పుడు చీమ పావురానికి కృతజ్ఞతలు చెప్పిందంట. వెరీ గుడ్. తర్వాత మళ్ళీ ఒకరోజు వేటగాడు వచ్చేదంట. వచ్చి బాణం గురి పెట్టాడంట. పెడతానే అప్పుడు చీమ చూసి అప్పుడే కొట్టింది. అప్పుడే చీమ వచ్చి కాలు మీద కుట్టిందంట. కుట్టితేనేమో అప్పుడు వేటగాడు గుడి కింద పడిపోయిందంట. పడిపోతేనేమో పావురమేమో చీమకి కృతజ్ఞతలు చెప్పిందంట. పిల్లలు, మన సుప్రియ చక్కటి కథ చెప్పింది కదా. మరి ఈ కథ పేరు ఏమని పెడదాం? ఓకే, వెరీ గుడ్. చక్కటి కథ చెప్పినందుకు సుప్రియకి క్లాప్స్ కొట్టండి. పిల్లలు, మీకోసం ఇక్కడ ఒక చక్కటి కథ ఉంది. ఆ కథని వరుస క్రమంలో మన యోచన్ చెప్తాడు. ఓకేనా? యోచన్, ముందుగా ఈ కార్డులో ఏ కార్డు వస్తుంది చూడనా? కోతి ఉందంట. ఆ కోతి పిల్లలు టికెట్ ఆడడం చూసిందంట. క్రికెట్. వెరీ గుడ్. ఆడడం చూసి అప్పుడు కోతి తన ఇంటికి వెళ్ళిందంట. ఆ తర్వాత మనం కూడా టికెట్ ఆడదామా అని అనుకున్నాను. ఓకే, వెరీ గుడ్. ఆ తర్వాత బ్యాగ్ తయారు చేసుకుందంట. వెరీ గుడ్. బ్యాగ్ తయారు చేసుకున్న తర్వాత బాల్ తెచ్చిందంట. వెరీ గుడ్. బాల్ తెచ్చిన తర్వాత వికెట్లు పెట్టిందంట. ఓకే, వెరీ గుడ్. బాలు వేస్తుందంట. మన యోచన్ చక్కగా కథ చెప్పాడు కదూ. మరి ఇప్పుడు ఈ కథకి ఒక పేరు పెట్టండి. కోతి క్రికెట్. వెరీ గుడ్, చాలా బాగుంది. క్లాప్స్.